పోయిన ప్రభుత్వం ఏదైతే ఈ వైద్య సేవలు ఉన్నాయో అవి కేవలం 4.5 కోట్ల మందికి మాత్రమే ఈ వైద్య సేవలు అందించేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అందరికీ ఎంప్లాయీస్ తప్ప 5,10,00,000 మందికి ఈ వైద్య సేవలు అందించే పథకం అమలు చేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది నాకు తెలిసి ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఆరోగ్యశ్రీ ఉంది కదా ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకని అనేవాళ్ళు. ఆ ఆరోగ్యశ్రీ ఏమో హాస్పిటల్స్కి వెళ్తే మాకు అప్రూవల్ రాలేదు, మాకు పేమెంట్స్ రాలేదు అని చెప్పేసి మీరు డబ్బులు కడితే వైద్యం చేస్తాం లేకపోతే మా వల్ల కాదు అనే పరిస్థితులు ఉండేవి. ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గంలోనే 5-6 కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరానికి 15 నెలల కాలంలో దాదాపు 5-6 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయబడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈ 5-6 కోట్లు ఈ ఆర్థిక సాయాన్ని పక్కన పెడితే ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పాలసీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా వైద్య సేవలు ఉచితంగా అందించే యూనివర్సల్ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కూడా ప్రతిపక్షం అర్థం చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో విమర్శించింది. అది పక్కన పెట్టినట్లయితే 2.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ఏదైతే అవుతాయో అవి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా నేరుగా లావాదేవీలు జరపబడతాయి. 2.5 లక్షల పైబడి 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా లావాదేవీలు జరపబడతాయి అని చెప్పేసి మనం చేస్తాను.